ఇంకా ఉగాది అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఇంక ఈ వరసతోడికి మటన్ సంగటి ఉంటది చూడండి. చాలా బాగుంటుందండి. హలో ఫ్రెండ్స్ అందరికి ఇంకా వరసతోడు అంటే ఏమి లేదనమాట. ఇంక పండగ మరుసటి రోజే ఇంక మామూలు అయితే చికెన్ మటన్లు అన్ని అయితే చేసుకొని తింటారు. ఇంకా అంతా అయితే కన్ఫ్యూజన్ లో ఉండారు. ఈ శుక్రవారం చేసుకోవాలా లేకపోతే సండే చేసుకోవాలనేసి. ఇంక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్స్టెండ్ చేస్తారో లేదో తెలియదు కాబట్టి ఇంక సండేనే చెన్నైకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని చెప్పి నేనైతే వెళ్ళి మార్నింగ్ మటన్ చికెన్ అన్ని అయితే తెచ్చేసిన. ఇంకా అందుకనే మా ఇంట్లో అయితే మటన్ చికెన్ అన్ని చేసేసినారు. ఇంకా మార్నింగ్ 6 లేసి వెళ్ళి తీసుకొచ్చినాం అనుకో ఇంక అప్పుడైతే నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు. అందుకనేసి వీడియోలు అయితే ఏం తీయలేదు. ఇంకా అలా ఇంటికి వచ్చేసి ఆవులు కన్నీ గడ్డి అయితే కోసేద్దామని చెప్పి వచ్చినాం అనమాట. నేను అమ్మ అయితే ఇంక మా నాన్న అయితే ఒక పక్క మోపులను ఎత్తుకుపోయేస్తున్నాడు. ఇంకా అలా అక్కడి నుంచి ఇంటికి వచ్చినాము. ఆ బాణగాడు అయితే టెంకాయ అయితే వేసినాడు అనమాట. రేపు ముదిరిపిందిరు ఎక్కడన్నా గుడికి ఎత్తుకోవడానికి ఉంటుంది అంటే కానీ ఎనుకోకుండా అయితే కొట్టేసినాడు అనమాట. ఇంకా అలా నేను అది తీసుకొని అయితే తాగేసిన. ఇంక మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా ఇంకా అలా అని చెప్పేసి ల్యాప్టాప్ అయితే ఆన్ చేసినాను. మా మామ వాళ్ళ ఇంటికాడ అయితే వర్క్ చేస్తున్నాను. ఇంకా మచ్చగాళ్ళు అయితే చూడండి ఇంకా బండ్లన్నీ ఎత్తుకుని అయితే ఆడేస్తున్నారు. ఇంకా అలా కొద్దిసేపు వర్క్ చేసి ఇంక ఇంటికి అయితే వచ్చిన ఉడుకుడుగ్గా సంగటి మటన్ అయితే అయింది అనమాట. ఫస్ట్ ఇంకా అలా వేసుకొని తినేసి ఇంకా అందరం అయితే గ్రౌండ్ కి బయలుదేరినాం మధ్యాహ్నం టైంలో. ఇంకా అలా గ్రౌండ్ కి వెళ్ళిన మేమైతే క్రికెట్ దాని తర్వాత వాలీబాల్ గానీ అయితే ఆడతా ఫుల్ గా అలసిపోయినాం. ఇంక వీడియోలు గానీ అప్పుడు ఏమైతే తీయలేదు. The next day. నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తానే బాను అయితే 7:30కే మ్యాచ్ ఉందని చెప్పినాడు. ఇంకా అప్పుడు పెట్టినా కదా రీల్ హెచ్పిఎల్ అనేసి ఒకటి ఆడుతున్నారని చెప్పేసి ఇంకా అలా అక్కడికి వెళ్ళి వాళ్ళైతే మ్యాచ్ ఆడుతున్నారు. ఇంకొద్దిసేపు చూసుకొని ఇంటికి వచ్చి బ్రష్ అయితే చేసేసినాను. అలా బ్రష్ చేస్తూనే బాయ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా అనమాట బండిలో. ఎందుకంటే గోరింటా బెరుకురావడానికి మా చెల్లెలు అయితే తలకు పెట్టుకోవాలన్నా గోరింటా బెరుకురా అని చెప్పింది. ఇంక సరే అని చెప్పేసి నేను వినయ్ అయితే ఇద్దరం కూర్చొని అయితే నీట్గా ఇడిపిస్తాను అనమాట కొమ్మల్లో నుంచి. ఇంక సరే అని చెప్పేసి అక్కడి నుంచి మచ్చాగాడు ఇంటికాడు పోతే ఇంక మచ్చాగాడు అయితే పరకెత్తుకుని నీట్ గా ఊడ్చేస్తున్నాడు. ఇంకో మచ్చాగాడు అయితే బొమ్మ వేసినాడు అనమాట. చూడండి డ్రాయింగ్ ఎంత బాగా వేసినాడు. పెయింట్ అయితే అద్భుతంగా వచ్చింది. గోరింటాకు అయితే ఇడిపించినామని చెప్పినా కదా ఇంకా దాన్ని మిక్సీకి వేయాలంటే ఇంకా మా ఇంట్లో మిక్సీ పని చేయలేదన్నమాట. ఇంక సరే అని చెప్పేసి నేను నేరుకు మా అవ్వ ఇంటికాడ తీసుకుపోయినా. ఇంకా మా అక్క అయితే మిక్సీకి ఇచ్చింది. ఇంకా గాలిమమ్మ గానీ వచ్చేసినాడు. ఇంకా దాన్ని నీట్ గా బాక్స్ లకి అయితే వేసినాడు అనమాట మా ఇంటికి తీసుకోపోవడానికి. ఈ గాలిమమ్మ అయితే ఎక్కువ ఊర్లో ఉన్నాడు అనుకో, బెంగళూరులో ఉంటాడు కాబట్టి మన వీడియోలో ఎప్పుడు కనిపించినాడు. ఇంక సరే అని చెప్పేసి గాలిమమ్మ గానీ గోరింటాకు అయితే పెట్టేసిన అనమాట. ఇంక బెంగళూరులో వర్క్ ఉంటే బెంగళూరుకి అయితే బయలుదేరిన సర్టిఫికేట్ తీసుకోవడానికి జేఎస్పేటర్స్ అయితే. అలా బస్ ఎక్కి నేను బెంగళూరుకి వచ్చేసరికి ఈవినింగ్ అయితే. ఇంక ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. ఫాలో కొట్టి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.